అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, కీర్తనలు 37:27లో కీడు చేయుట మాలి మేలు చేయుము అంటుంది. ఏం సెలవిస్తుంది వాక్యం? ఏం చెప్తుంది? మీరు చూడనిది, మీకు తెలియనిది ఏదైనా వినబడితే దానికి ఇంకొకటి కలిపి ఇతరులకు చెప్పకండి, లేని వార్తను పుట్టింపకూడదని వాక్యం సెలవిస్తుంది. దీని ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, సంఘములో ఎవరి విషయంలోనైనా నీకేదైనా చిన్న మాట వినబడితే దానికి ఒకటికి ఇంకొకటి చేర్చి ఓ ఇలా అంట, అలా అంట, పలానా అంట అంటూ వారి గురించి మీరు పలు విధాలుగా చెప్పుకోకూడదు. ఎందుకు అంటే నీవు చెప్పే ఆ మాట అది ఆ ఒక్కరితో ఆగిపోతుందా? నువ్వు చెప్పే ఆ ఒక్క మాట ఆ ఒక్కరితో ఆగిపోతుందా? వారు ఇంకొకటి ఇలా చేసి ఇలా ఉండొచ్చేమో, ఎందుకే ఇలా జరిగిందేమో, ఇలా చేసి ఉండకపోవచ్చు, వాళ్ళు ఎందుకు అలా అంటారు, అలా జరిగిందేమో, ఇలా జరిగిందేమో అని లేనిపోని వార్తలు పోయి ఆ యవనస్తురాలు లేదా కుటుంబాల మీద పడిపోయి కుటుంబాలు, జీవితాలు చిల్లా చెదురుగా అయిపోతూ ఉంటాయి. ఆ చిన్న సందర్భం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఒక ఇద్దరు యవనస్తులు ఉన్నారు. ఆ ఇద్దరు యవనస్తుల్లో ఒకరంటే ఒకరికి పడక ఒక యవనస్తుడు ఇంకొక యవనస్తుడి మీద ఒక పుకారును పుట్టించాడు. ఏమనో తెలుసా? ఈ యవనస్తుడు ఇంకొక యవనస్తుడికి పడక ఆ యవనస్తుడు తన మీద ఏం చేశాడంటే దొంగ అనే ముద్ర వేశాడు. దొంగతనం చెయ్యకపోయినా ఏం చేశాడు? దొంగ అనే ముద్ర వేశాడంట. దొంగ అని ముద్ర వేయగానే ఊరుకుంటాడా? ఊరుకోకుండా ఏం చేశాడంటే, తాను దొంగ, నేను ఏం దొంగతనం చేశాను చెప్పు అని అన్నప్పుడు అతను ఆ మాటను దాటింప చేస్తూ అతనికి 10 మందికి పలు రకాలుగా చెబుతూ అతని పేరును అందరిలో కూడా ఆ పుకారుగా అనగానే అవమానము కలిగించేలా తన ప్రవర్తన ఉన్నప్పుడు అతను ఏం చేశాడంటే తనకు తెలిసిన వారితో ఈ విషయాన్ని చెప్పాడు. నేనే తప్పు చేయకపోయినా నాపై ఇలా నింద వేశాడు అని చెప్పినప్పుడు అతను కూడా నువ్వే తప్పు చేయలేదు కదా, మీరు మౌనముగా ఉండండి అని చెప్పాడు. చెప్పినప్పుడు మరలా కూడా ఆ యవనస్తుడు ఆ విధముగానే ఇంకొక యవనస్తుడి మీద నింద వేసి అతని మీద లేనిపోని వార్తను పుట్టించడం మొదలు పెట్టాడు. ఇంతలోనే ఆ ఊర్లో ఒక చిన్న దొంగతనం జరిగింది. ఒక చిన్న దొంగతనం జరిగిన ఆల్రెడీ ఇతని మీద ఏ నింద ఉంది? దొంగ అని నింద ఉండేసరికి అయితే ఈ దొంగతనం కూడా అతనే చేశాడు అనుకొని పోలీసులు వచ్చి అతను అరెస్ట్ చేశారు. అతను అరెస్ట్ చేసిన తర్వాత అంత విచారణ చేపట్టిన తర్వాత తెలిసిందే ఇతనికి ఏ పాపము తెలియదని తెలుసుకున్న తర్వాత అతని ఊరికి వెళ్ళాడు. ఊరిలోకి వెళ్ళినా కూడా ఆ అవమాన భారముతో అలాగే ఉండి అతను బాధపడుతూ నేనే తప్పు చేయకపోయినా ఇతను నా మీద నింద వేశాడే అని చెప్పి బాధపడి ఏం చేయాలో తెలియక ఆ ఎవరైతే అతనిపై నింద వేశాడో అతనిపై మరలా పోలీస్ స్టేషన్లో లేదా కోర్టులోకి వెళ్ళి దావా వేశాడంట. కోర్టులోకి వెళ్ళి దావా వేసి నేనే తప్పు చేయకపోయినా ఊర్లో నా పరువు తీశాడు, నాపై ఇలా నింద వేశాడు, నాపై లేనిపోని వార్తను పుట్టించి నా పరువు అంతా తీశాడని చెప్పినప్పుడు ఆ జడ్జి గారు ఆ యవనస్తుని పిలిచాడంట. పిలిచి ఎందుకు ఇలా చేశావంటే అది నేనేదో సరదాగా పుట్టించిన మాట, నేనేదో సరదాగా అన్న మాట, దానిని మీరు ఇంతగా సీరియస్ తీసుకుంటారని నేను అనుకోలేదు అని ఆ యవనస్తుడు చెప్పాడంట. అయితే దానికి చెప్పిన ఆ జడ్జి గారు ఏమన్నారంటే, అయితే నువ్వు ఏదైతే ఆ యవనస్తుడిపై వేసావో ఆ యవనస్తుడిపై వేసిన ఆ మాటలన్నీ ఒక పేపర్ మీద రాయమని చెప్పాడంట. ఆ విధముగానే పేపర్ మీద రాసినప్పుడు ఈ రోజు నువ్వు ఇంటికి వెళ్ళే సమయంలో దారిలో నువ్వు రాసిన ఈ పేపర్ను ముక్కలుగా చింపి దారిలో పడేసి ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. చెప్పిన వెంటనే ఆ యవనస్తుడు ఆ విధముగానే వెళ్తూ ఉండగానే తాను రాసిన ఆ పేపర్ని చింపి ముక్కలు చేసి దారిలో పడేసి వెళ్ళి రేపు ఉదయం రమ్మన్నాడు కదా, అలాగే చింపి వెళ్ళి రేపు ఉదయం కోర్టుకు వచ్చాడు. కోర్టుకు వచ్చినప్పుడు జడ్జి గారు అడిగారు, అయ్యా నేను వచ్చాను అని యవనస్తుడు చెప్పినప్పుడు, అయితే నిన్న నీవు రాసిన పేపర్ని ముక్కలుగా చేసి దారిలో పడేసావు కదా, ఆ ముక్కలన్నీ ఏరుకొనిరా, ఆ పేపర్ ముక్కలన్నీ తీసుకొనిరా అన్నాడు. అది సాధ్యమవుతుందా? ఆ వెంటనే ఆ యవనస్తుడు కంగు తిని, అదేలా సాధ్యమయ్యా, నేను చించి దారిలో పడేసుకుంటూ వెళ్ళాను, అవి గాలికి కొట్టకపోయి ఎక్కడుంటాయో, ఏం జరిగిందో, ఎక్కడ దొరుకుతాయి, నేను ఎలా వెతి పట్టుకురమ్మను తీసుకొని రావాలి అని అన్నప్పుడు ఆ జడ్జి గారు ఆ విధముగానే మాట్లాడారు. ఏమనంటే, నీవు ఇతరులపై వేసిన నింద కూడా ఒక్కచోటే ఆగుతుందా? ఒకరి నుండి ఒకరికి అది ఎంతమంది దాకనో పోయి ఆ వ్యక్తి జీవితాన్ని, ఆ కుటుంబాన్ని నాశనం చేసేలా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చేసిన ఒక చిన్న
చిన్న మాటకి ఈ వ్యక్తి కోర్టు దాకా, పోలీస్ స్టేషన్ దాకా, ఊర్లో పరువు పోయేదాకా స్థితికి వచ్చాడు. నీవు చేసిన అది సరదాగా చేసినదే గాని ఆ కుటుంబము తలదించుకునే స్థితిలోనికి వచ్చింది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, లేని వార్తలు పుట్టింపకూడదు. సంఘంలో మీకు ఎవరి గురించైనా, చిన్నది దైవ సేవకుడు గురించైనా, దైవ సేవకురాలి గురించైనా, లేదంటే సేవకుడు సేవకురాలి గురించి కాదు, నీ తోటి సంఘస్థుడు, సంఘ సభ్యురాలైనా, సంఘస్థుడు గురించైనా, యవనస్తుడు గురించైనా, యవనస్తురాలు గురించైనా నీకేదైనా విషయము తెలిసినప్పుడు, లేదా వారి ప్రవర్తనలో ఏదైనా తేడా అని అనిపించినప్పుడు, అలాగే పేతురు రాసిన 1వ పత్రిక 4:8 ప్రేమ అనేక పాపములను కప్పును అంటుంది. నువ్వు ప్రేమతో నీ తోటి సహోదరుని నువ్వు ప్రేమించినట్లయితే వారు చేసిన చిన్న తప్పైనా నీవు దానిని భూతద్దంలో చూసేలాగా ఉండవు. ఎందుకంటే నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ప్రేమ ఏం చేస్తుంది? అన్నిటినీ కప్పుతుంది. అదే నీ బిడ్డో, నీ కుమారుడో ఏదైనా చిన్న తప్పు చేశాడంటే మనం ఇలాగే 10 మందిలో వేసుకుంటామా? వేసుకోం, కడుపులో పెట్టి దాచుకుంటాం. ఆ విధముగానే నువ్వు ఇతరుల గురించి చెప్పే చెడ్డ మాట జకర్యా గ్రంథంలో కూడా ఉంది. 8:17 వచనంలో ఇతరులను గురించిన దుర్యాచన చేయకూడదంట. దుర్యోచన చేయకూడదు అంటే నీ పక్కనున్న వారి గురించి చెడ్డ మాటలు గాని, చెడ్డ ఆలోచనలు గాని నీ మీదికి గాని, నీ ఆలోచనలని గాని రాకూడదు. దేవుడికి అవి అసహ్యములు అంట. దేవునికి అసహ్యమైన కార్యం ఏదంటే నీ పక్కన వారి మీద లేనిపోనివి చెప్పటం, నీ పక్కన వారి మీద చెడ్డ ఆలోచనలు కలిగి ఉండటం. తన పొరుగు వాని మీద ఎవడును దుర్యాలోచన చేయకూడదు, యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయ ఇష్టపడకూడదు. ఇటివన్నీ నాకు అసహ్యములు, ఇదే యెహోవా వాక్కు. నీ పక్కన వాని మీద దుర్యాలోచన చెయ్యకూడదంట. దుర్యోచన అనగా చెడ్డ ఆలోచన గాని, చెడ్డ తలంపు గాని నీ పక్కన వాని మీద, నీ పొరుగు వాని మీద చెయ్యకూడదని వాక్యం సెలవిస్తుంది. దయచేసి చెబుతున్నాను, సంఘములో ఉంటున్నాం, సంఘములో నీవు ఉంటున్నావు, నీది ఏదైనా ఒక మాటను నువ్వు బయట వేస్తున్నావు అనంటే దేవునిని అవమానము కలిగించే వారిగా ఉన్నాం. దయచేసి ఈ మాటలను జ్ఞాపకం ఉంచుకొని సంఘాల్లో మీరు కడు భయముతోనూ కడు భక్తితోనూ నడవవలసిందిగా దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఆమేన్.